Hi friends, all of you good evening. Welcome to Vidyarthi Academy for Training. So ఈ రెండో వీడియోలో ఐ హోప్ మొదటి వీడియోలో మీకు వర్బ్స్ అంటే ఏమి అనేది అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ కావాలి అంటే సబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే లాస్ట్ సబ్జెక్ట్ అనేది V5 ఫామ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎక్కడ వాడాలి అనేటువంటిది మనము చెప్పాము. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను సబ్జెక్ట్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది. కానీ సబ్జెక్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ సబ్జెక్ట్ ఫామ్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ యొక్క వీడియో తర్వాత ఇర్రెగ్యులర్ వర్బ్స్ రెగ్యులర్ వర్బ్స్ చెప్పేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ టెన్సెస్ దగ్గరికి పోతాను. సో దానివల్ల మీకు కూడా కొంచెం పట్టు అనేటువంటిది దొరుకుతుందని అనుకుంటున్నాను. సో తర్వాత ఈ నెక్స్ట్ సబ్జెక్ట్. సో ఈరోజు సబ్జెక్ట్ అనేటువంటిది ఏమి, అసలు సబ్జెక్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సింగులర్ ఎప్పుడు వస్తుంది, ప్లూరల్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది చెప్తాను. సో నా ఫ్రెండ్స్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే డెఫినేషన్ కానీ చూసినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్, వాట్ ఈజ్ మీన్ బై సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏమి, సబ్జెక్ట్ మీన్స్ ఇక్కడ సబ్జెక్ట్ మీన్స్ వెన్ వీ కెన్ యూజ్ ఎ నౌన్. ఇక్కడ ఒక సబ్జెక్ట్ అనేటువంటిది మనం ఏ విధంగా అంటే నౌన్గా వాడినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ అతడు, ఆమె, అది, వాళ్ళు, మీరు, నేను. సో ఇవన్నీ కూడా సబ్జెక్టే. అయితే ఇక్కడ ఏమి, వాళ్ళు, మీరు, అతడు ఇవన్నీ కూడా ప్రొనౌన్ కిందకి వస్తాయి. అదే ఒక పేరు రాముడు, సీత అలాగా తీసుకుంటూ పోతే నౌన్ కింద వస్తాయి. సో అంటే ఇక్కడ ఏమి, ఒక వస్తువు గురించి మనం ఏం చేస్తున్నాము, డిస్క్రైబ్ చేస్తున్నాం. సో సబ్జెక్ట్ మీన్స్ ఎనీ పర్సన్ ఆర్ థింగ్ బీయింగ్ డిస్కస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్, డిస్క్రైబ్, ఓకే, డిస్క్రైబ్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్ ఆర్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, దట్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, హీ ఈజ్ ఈటింగ్ బనానా అంటే ఏమి, ఇక్కడ అతడు, సో అతడు బనానాను తింటున్నాడు. సో ఇక్కడ అతడు అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత హరుణ్ ఈజ్ ఈటింగ్ బనానా అంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో కనుక చూసినట్లయితే అతడు బనానా తింటున్నాడు. సెకండ్ సెంటెన్స్లో పర్టికులర్గా ఇచ్చాడు, హరుణ్ బనానా తింటున్నాడు. సో ఇక్కడ హరుణ్ గురించి సెకండ్ సెంటెన్స్లో మనము డిస్క్రైబ్ చేయబడింది అనమాట. అంటే అతని యొక్క యాక్షన్ ఏమున్నది అంటే ఏం చేస్తున్నాడు ప్రజెంట్ అనే దాని గురించి చెప్పాము అనమాట. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో కనుక చూస్తే సబ్జెక్ట్ ఏమవుతుంది, హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ సెంటెన్స్ ఏమి, హీ ఈజ్ ఈటింగ్ బనానా. సో హీ అనేటువంటిది ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత ఈటింగ్ అనేది ఏమవుతుంది, V5 ఫామ్ అవుతుంది. బనానా ఏమవుతుంది, ఫ్రూట్ అంటే దట్ ఈజ్ కాల్డ్ థింగ్, ఓకే. నెక్స్ట్ హరుణ్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది, నౌన్. సో ఇది సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్లో వస్తుంది కాబట్టి ఇది హరుణ్ వచ్చేసి నౌన్. సో నౌన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ సబ్జెక్ట్ మనం నౌన్గా ఉన్నాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే సెకండ్ సెంటెన్స్లో హరుణ్. సో ఇక్కడ కూడా ఈటింగ్ అనేది V5 ఫామ్. సో ఈట్ అనేది బేస్ ఫామ్, దానికి ING ఫామ్ యాడ్ చేస్తే గెరాండ్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ బనానా అనేటువంటిది హరుణ్ తింటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో వచ్చేసి మనకి హీ అనేటువంటి సబ్జెక్ట్ అయింది. సెకండ్ సెంటెన్స్లోకి వస్తే హరుణ్ అనేటువంటిది సబ్జెక్ట్ అయింది. నెక్స్ట్ ఏ విధంగా టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్. సో ఏ విధంగా సబ్జెక్ట్ అనేటువంటిది చేంజ్ అవుతుంది, ఏ విధంగా టైప్స్ ఉన్నాయి అంటే ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్దే సబ్జెక్ట్ ఆర్ పర్సన్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఒక పర్సన్ గురించి కూడా చెప్తాం కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కువ పర్సన్స్ అనేది యూజ్ చేస్తాం మన మామూలు వాడుక భాషలో ఉండేది. సో మనం ఇప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ పర్సన్ సింగులర్,
ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఎప్పుడు వస్తుంది? ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ పర్సన్. సో సింగులర్ అంటే ఏమి? ఐ అంటే నేను. సో ఇక్కడ నీ గురించి మాత్రం చెప్తారు, సారీ నేను అనే దాని గురించి మాత్రమే చెప్తాం. సో కాబట్టి దాన్ని ఐ అని అంటాము. సో ఇది అంటే ఇక్కడ ఇది ఫస్ట్ పర్సన్. సో ఈ ఫస్ట్ పర్సన్ తర్వాత సెకండ్ పర్సన్ ఏమైంది? యు. ఇక్కడ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో ఎందుకు? ఉయ్ వస్తుంది. అలాగా నేను ఏరే అతనితో మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నేను వేరొకరితో లేదా నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నేను అనేది ఇక్కడ ఏమి? ఐ, ఫస్ట్ పర్సన్. తర్వాత ఈ కన్వర్సేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఐ అనేది ఫస్ట్ పర్సన్ అయింది. అంటే నేను అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్, వేరే వాటిలో మాట్లాడుతున్నాను. అంటే ఎవరు? నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఫోన్లో కావచ్చు, డైరెక్ట్ కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సో సెకండ్ వ్యక్తి ఏమవుతుందో సెకండ్ పర్సన్ అవుతుంది అనమాట. అదే సెకండ్ పర్సన్ అంటే. సో అంటే ఇక్కడ అర్థం ఏమి? కూడా అక్కడ కన్వర్సేషన్ ఎవరితో అయితే మనం చేస్తున్నామో అంటే అతను వింటున్నాడు లేదా అతను మనకి రిప్లై అవుతున్నాడు, దాన్ని ఏమంటామంటే మనము అతను ఏమవుతాడు? అక్కడ సెకండ్ పర్సన్ అవుతాడు అనమాట. ఓకేనా? ఐ థింక్ బాగా క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటా ఇప్పుడు. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి సింగులర్ వచ్చేసి ఐ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చేసి యు అవుతుంది. నెక్స్ట్ ఆ విధంగానే థర్డ్ పర్సన్. సో ఈ విధంగా థర్డ్ పర్సన్ ఎవరు? హీ, షీ, ఇట్. సో ఇక్కడ ఇవి సింగులర్లో ఉండేది. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఐ, సెకండ్ పర్సన్ సింగులర్ యు, థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చేసి హీ, షీ, ఇట్. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమవుతుంది? ఐ అనేటువంటిది. సో ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది? ఉయ్. ఏమవుతుంది? ఉయ్. ఉయ్ అంటే ఏమి? మీరు. నెక్స్ట్ యు. యు సెకండ్ పర్సన్ యొక్క ప్లూరల్ వచ్చేసి యు. ఓకేనా? సో యు కూడా మీరు అనే దానికి సమాధానం వస్తుంది అనమాట. సో నెక్స్ట్ థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్లో వీళ్ళు ఎవరు అనేటువంటి మనం చెప్పలేం కదా ప్లూరల్గా. సో అతడన్నా ఉండొచ్చు, ఆమె అన్నా ఉండొచ్చు, వస్తువైనా ఉండొచ్చు, గుంపు అయినా ఉండొచ్చు. ఆ గుంపులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, వాళ్ళ పెన్నులు ఉంటాయి, బుక్కులు ఉంటాయి. సో వాటి గురించి డిస్క్రైబ్ చేయాలంటే పర్టికులర్గా మనం ఏం చెప్పలేం కాబట్టి దే. సో దే ఆర్ గోయింగ్ సంథింగ్ లైక్ దట్. ఓకే? సో ఈ విధంగా మనకి టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో ఐ థింక్ మీకు కొంచెం అర్థమై ఇప్పటికీ ఒక క్లారిటీ అనేటువంటిది వచ్చి ఉంటుంది అనుకుంటా. సో ఫస్ట్ వీడియోలో కానీ మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ థర్డ్ పర్సన్, ఈ థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు, సో థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు అంటే హీ, షీ, ఇట్, ఈ థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు ఆ యొక్క బేస్ ఫామ్ V1 ఫామ్కి ఏమి యాడ్ చేయాలి? ఎస్ అనేటువంటిది యాడ్ చేయాలి. నోట్ ఎక్కడ నోట్స్ చేసుకోవాలి? ఇది పర్టికులర్గా ఏ టెన్స్కి అప్లికేబుల్ అవుతుంది అంటే ఓన్లీ ఫర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆ కేసులో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. మిగతా అన్ని టెన్సెస్లోనే ఇది అప్లికేబుల్ కాదు. ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నోట్స్ చేసుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్గా వస్తే హీ ఈట్స్ బనానా, షీ ఈట్స్ బనానా. ఓకే? సో ఆ విధంగా వస్తుంది, అదే తప్ప వేరే టెన్సెస్లో రాదు. ఓకే? నెక్స్ట్ ఈ యొక్క నా యొక్క ఛానల్ కానీ నేను చేస్తున్న వీడియోస్ కానీ నచ్చితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్లో లైక్ చేసి కామెంట్స్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో doubts.vidyarthi2020@gmail.comకు నాకు మెయిల్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బాగా డే బై డే మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాతో మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.